హైవే మీద పోతుంటే ఆగి తినాలని ఫైనల్గా చిన్నప్పటి నుంచి అనుకున్నది ఇవాళ తీరింది. ఈ మిరపకాయ కొలిపితే భలే ఉంది ఫీల్. ఫుడ్ ఎట్లున్నా ఏదైనా సరే ఆడిపోయి ఖచ్చితంగా ఆ మంచం మీద కూర్చొని అట్లా దాబా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనేది ఫైనల్గా ఈరోజు ఆ కోరికను తీర్చుకుంటున్నా. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందలు. అందరు ఎట్లు మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా నాకు చిన్నప్పటి సంది ఓ కోరిక ఏంటంటే, నేను రాత్రిపూట అట్లా ట్రావెల్ చేస్తుంటే హైవే మీద ఏందన్నా హైవే పక్కకి లారీలు ఎక్కువ ఆపే ఒక దాబాలో ఆగి ఆ మంచం ఉంటుంది కదా, ఆ మంచం మీద కూర్చొని ఆ చెక్క మీద ఇట్లా పెట్టుకొని తినాలని ఎప్పటి నుంచో కోరిక. ఇప్పటివరకు తినలేదు, నేను చెప్తున్నా తినలేదు ఎప్పుడు. ఫైనల్గా ఈరోజు సూర్యాపేట వచ్చిన, సూర్యాపేటలో వీడియోలు చేద్దామని చెప్పేసి మా దోస్త్ అని అడిగితే, అంటే సూర్యాపేట ఊరికి ఎంటర్ అవుతుంటే ఒక 5 కిలోమీటర్లు అయితే సూర్యాపేట వస్తుందన్నాగా. టోల్గేట్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ యూపీ బీహార్ దాబా అని ఉంటుందా, లారీలు గిన మస్తుగా ఆగుతాయి, నైట్ టైం గిన ఫుడ్ దొరుకుతుంది, ఆడికి పోదామని చెప్పి తీసుకొచ్చిండు. తినాలన్న కోరిక అంతే. ఆ ఫుడ్ ఎట్లున్నా ఏదైనా సరే ఆడిపోయి ఖచ్చితంగా ఆ మంచం మీద కూర్చొని అట్లా దాబా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనేది ఫైనల్గా ఈరోజు ఆ కోరికను తీర్చుకుంటున్నా. ఆడ వెనకాల 7 అని కనిపిస్తుందా, 7 స్టార్ హోటల్ ఉందా, దానికి 200 మీటర్స్ ఇంకా ముందే ఇదే ఆ దాబా, యూపీ బీహార్ దాబా. నడురు లోపల చూడు మంచాలు, ఈ బల్లెపీటలు, మేము బల్లెపీటలు అంటాం, దీని మీద కూర్చొని సుకూన్గా ఇప్పుడు దాబా ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫ్యామిలీస్ గేమ్లీస్కి కాదు, బ్యాచిలర్స్ వస్తే కనుక మస్తు సెట్ అవుతుంది. చలో, యూపీ బీహార్ దాబాలో ఏమేమి తీసుకున్నాము అని అంటే, కాజు పన్నీరు 200 రూపీస్, ఇది ఇంకోటి ఎగ్ టమాటా కర్రీ, ఇది 90 రూపీస్, పుల్కా ఒక్కటి 8 రూపీస్. కార్లు కింద తక్కువ అవుతున్నాయి కానీ ఈ లారీలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే లైటింగ్ జర తక్కువ ఉంది కాబట్టి కనిపించదు నైట్ టైం. ఇక్కడ ఓన్లీ వెజ్, ఎగ్ రెండే దొరుకుతాయి, చికెను మటన్ అవి దొరకవు. ఫస్ట్ కాజు పన్నీర్ తిందాం. చలో, యూపీ బీహార్ దాబాల, సూర్యాపేట దగ్గర ఉన్న యూపీ బీహార్ దాబాల పుల్కా విత్ కాజు పన్నీర్ కర్రీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. బాగుంది, జర ఉప్పు తగులుతుంది. రోటీలో కూరలనే ఎక్కువైంది. కూర టేస్ట్ ఖతర్నాక్ ఉంది, కొంచెం ఉప్పు అనిపిస్తుంది. దీన్ని చేసే గ్రేవీలు ఉన్నాయిగా, ఆ గ్రేవీలు అన్నీ కూడా కట్టెల పొయ్యి మీద ఇంత బోగన్లలో వేసి పక్కకు పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో అప్పుడు పన్నీర్ కానీ కాజు కానీ వేసుకొని దాంట్లోకి ముందే ప్రిపేర్ చేసిన గ్రేవీలు ఉన్నాయి కదా కట్టెల పొయ్యి మీద, అవన్నీ వేసి చేస్తారు. ప్లేస్ హైజీన్ అదంతా చూడకూరి, అట్లా చూసేటోళ్ళు అయితే ఆగుకూరి. నార్మల్ ఏడైనా పర్లేదు, దాబా ఫుడ్ కావాలంటే కనుక ఆగురి. ఫస్ట్ టైం చూసిన ఇట్లా మిరపకాయలు ఇట్లా ఇచ్చేది. సమోసా తెంపినట్టు నూనె లేంపిరు, అవి ఇచ్చిరు, ఇంకా నిమ్మకాయ కూడా ఇచ్చారు. ఇది ఒక్క తినేటట్టు ఇలా. నాకు ఎప్పటి నుంచో కోరిక, ఇట్లా మంచం మీద ఇది చెక్ వేసి ఉంటుంది కదా, అది హైవే మీద పోతుంటే ఆగి తినాలని ఫైనల్గా చిన్నప్పటి నుంచి అనుకున్నది ఇవాళ తీరింది. ఇంతకుముందు ఓ దాబాలో తిన్నా, కాకపోతే హైదరాబాద్లో తిన్నది, కూకట్పల్లిలో డెక్కన్ దాబా అని ఉంటుంది, ఆడ తిన్నా. కానీ హైవే మీద తినాలని కోరిక, లారీలన్నీ ఆగుతుంటే బయట అట్లా వచ్చి మనం కూర్చొని. ఇంకోటి దాల్ తడక, అవి కూడా బాగుంటాయి కదా దాబాలలో. ఆ పుల్కాలు చేస్తేనా మిషన్ కంటే ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. రప్ప 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 డీజే ఆడిస్తారు కదా ఇట్లా, అట్లా ఆడిస్తున్నాడు చేతుల్ని. ఇది ఇంకా స్లో నాకు అంటుండు, కస్టమర్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది.
మరి రోజు హైవే మీద కూడా జనం తక్కువ ఉన్నది, ఎందుకంటే ఫుల్ వాన పడ్డది ఇవాళ. హైదరాబాద్లో వాన, మొత్తం తెలంగాణ అంతా వాన ఉంది ఇవాళ. ఎగ్గు టమాటా, ఎగ్గు కీమా కాదు. నాకు డాబాకి వచ్చిందంటే రోటీ తింటున్నంటే ఈ ఉల్లిగడ్డ దాని మీద నిమ్మకాయ లేకపోతే పానం మంచిగా అనిపించదు. ఇట్లా వండుకోవాలి పుష్కలంగా. బాగుంది, డిఫరెంట్ ఉంది. ఎగ్గు కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది, ఇంకొంచెం వేగాలి. తమిళనాడు సైడ్ హాఫ్ గ్రేవీ, అది ఏంద్రది హాఫ్ బాయిల్ ఉంటుందిగా, అట్లా చదువుతుంది. అవి నాకు పోతాం. ఇట్లా రోటీ తింటున్నప్పుడు ఇట్లా థమ్స్అప్ తాగాలి. చెత్త కాంబినేషన్ అసలు తాగుకూరి. నేను తాగుతున్న సిగ్గుశరం లేక, మీరు మాత్రం తాగుకూరి. మంచిది కాదు పానానికి. చల్లగా లేదురా, చల్లగా ఉంటే బాగుంది. అసలు తాగం ఈ థమ్స్అప్ ఇవన్నీ, ఎప్పుడో ఒకసారి రేర్గా. కాకపోతే మీరు ఒకవేళ వచ్చి కనుక ఈ కర్రీ చెప్తే కనుక ఎగ్గును కొంచెం ఫ్రై కానివ్వండి అని చెప్పండి వాళ్ళకి. లేకపోతే దీని స్టైల్ ఎట్లుంటుంది, తినంగా మంచిగా అనిపిస్తుందిరా. ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు పంట కింద ఫ్రై అయిన ఎగ్గు పడతా ఉంటుంది చూసారు, టేస్టు అట్లుంది. ఫస్ట్ తిన్నప్పుడు అంత అనిపించలే, కానీ ఆ కూర కొంచెం చల్లగా తినే కొద్దీ మంచిగా అనిపిస్తుంది. పుల్కాలు మాత్రం మస్తు సాఫ్ట్ ఉన్నాయి. 8 రూపీస్కి ఒక పుల్కాన్ అంట. ఈ మిరపకాయ కొడితే భలే ఉంది, ఫీల్ కొత్త ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇట్లాంటి కాంబినేషన్ తినలే. రోటీ, అండ్లగ్గు, ఎగ్ టమాటా కూర, ఉల్లిగడ్డ, మిరపకాయ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోలు స్టార్ట్ చేసిన డిస్టిక్కి వచ్చి ఇట్లా. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త ప్లేసెస్కి పోయి షురూ చేస్తా వీడియోలు. ఇప్పుడు బాగుంది నాకు. ప్లేటింగ్ ఇదంతా కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ మంచము, ఈ ఫుడ్డు, చుట్టుపక్కల మనుషుల అరుపులు, పక్కనే పొలాలు ఉన్నట్టున్నాయి. ఆ కప్పల సప్పుడు ఉంటుందిగా, నువ్వు సప్పుడా. నేను సైలెంట్గా ఉంటాడు బ్రో, నువ్వు మాట్లాడుతుంటే కూడా అట్లే ఉంటుందని కామెంట్ చేయకు. నాకు చూసి నువ్వు చేస్తావని. కానీ నేను కదా అరిసేది కప్పలు. సూర్యాపేట సైడ్ వస్తే టోల్గేట్ దాటిన తర్వాత 10 కిలోమీటర్లకి ఏమి ఉంటుంది, మీరు టువర్డ్స్ విజయవాడ పోతుంటుంది. సూర్యాపేట కంటే ఒక 5 కిలోమీటర్ల ముంగల. ఇది యూపీ బీహార్ దాబా ముచ్చట. ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరులు ఊరిపిస్తూనే ఉంటాం అలా. ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగున్నాడు. బాయ్, లవ్ యూ చిచాస్.